ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మన యొక్క అంశం ఏమిటి అంటే, ఆత్మకు సంబంధించినటువంటి విచారణ మరింత చేసేటటువంటి ప్రయత్నం. అంటే, ఆత్మ అన్నప్పుడు ఇది నాకు సంబంధించినటువంటి జ్ఞానము అని నువ్వు భావించాలి. ఎందుకు అంటే, ఇది సత్యం. ఇది వాస్తవం గనక, ఆత్మ అంటే ఏమిటి అంటే, నేను అనేటటువంటి భావన అది ప్రతి శరీరంలోనూ ఉంటుంది గనక, నేను ఆత్మనయ్యున్నాను కనుక ఇది నాకు సంబంధించినటువంటి జ్ఞానము అని నువ్వు ఎప్పుడైతే దీనిని తెలుసుకొని విచారణ చేస్తావో, అప్పుడే ఈ యొక్క ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం మనకి సుస్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. ఎందుకు అంటే, ఈ యొక్క ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానము అంటే, నీకు సంబంధించినటువంటి జ్ఞానమే అయినప్పటికీ కూడా, ఇది ఒక్కసారిగా తెలుసుకున్నా కూడా అర్థమయ్యేటటువంటి స్థితిలో మనం లేము. ఎందుకు అంటే, జన్మ జన్మల నుంచి కూడా ఈ యొక్క ప్రపంచ సంబంధమైనటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, ఆ యొక్క సంస్కారాలన్నీ కూడా మనకి అడ్డుపడుతూ ఉన్నాయి. ఆ యొక్క అడ్డు తొలగించుకునేంత వరకు కూడా ఈ యొక్క జ్ఞానము మనదే అయినప్పటికీ కూడా, మనకి ఆ యొక్క జ్ఞానము దర్శనమిచ్చేటటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క జ్ఞానం అనేటటువంటిది లేదు. ఎందుకు అంటే, ప్రపంచ సంబంధమైనటువంటి ఈ యొక్క ప్రపంచ దృష్టి అనేటటువంటి ఒక సంస్కారం మనకి అడ్డుపడుతూ ఉన్నది. కనుక దీనిని కొద్దిగా మనము శుభ్రత అంటే శుద్ధి చేసుకునేటటువంటి ప్రయత్నం చేసుకుంటూ, మనకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనం కొంచెం కొంచెంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేసుకోవాలి. ఒక రైతు పొలాన్ని శుద్ధి చేయకుండా, అందులో గనక విత్తనాలు వేసినట్లయితే, అది ఏ విధంగా అయితే మనకి ప్రయోజనం ఇవ్వనటువంటి పరిస్థితుల్ని కల్పిస్తుందో, అదే విధముగా మనకున్నటువంటి ఈ యొక్క ప్రపంచ దృష్టి అనేటటువంటి సంస్కారాన్ని తొలగించుకోనంత వరకు కూడా మనకు సంబంధించినటువంటి జ్ఞానమే అయినప్పటికీ కూడా అది అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉండదు. కనుక ఆత్మజ్ఞానాన్ని మనం ఎప్పుడైతే సుస్పష్టంగా తెలుసుకుంటామో, అప్పుడే మన యొక్క జీవితాలు అనేటటువంటివి మనము కోరుకున్నటువంటి విధంలో, మనం కోరుకున్న విధంగా ప్రయాణించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది జ్ఞాన సంబంధమైనటువంటి విషయము. కనుక దీనిని మనం ఏదో సరదా కోసమో, లేదా నాకు ఏమి తోచట్లేదండి, కనుకనే నేను ఇవి చూస్తూ ఉన్నాను అనేటటువంటి ఉద్దేశంతో కాకుండా, మనము ఒక ప్రశాంతమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, మనకి పలు విధాలుగా మన యొక్క ఆలోచన లేనటువంటి స్థితిలో, మనం ఎప్పుడైతే ఈ సమయంలో నేను ప్రశాంతంగా ఉన్నాను అనేటటువంటి సమయంలోనే మనం ఇటువంటివన్నీ కూడా వినాలి. ఎందుకు అంటే, అప్పుడైతేనే మనము ఆ యొక్క విషయాన్ని స్పష్టంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాము, అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాము. మన యొక్క జన్మల యొక్క సంస్కారం మనకు అడ్డుపడుతూ ఉన్నది. ఆ యొక్క అడ్డును తొలగించుకునేంత వరకు మనకు సంబంధించినటువంటి జ్ఞానం మనలో స్పష్టంగా ప్రకాశించదు. ఒక అద్దాన్ని గనక మనం చూసినట్లయితే, ఆ యొక్క అద్దానికి గనక మురికి అంటే దుమ్ము, ధూళి ఏర్పడి ఉన్నట్లయితే, అది మన యొక్క ముఖాన్ని ఏ విధంగా అయితే మనకి ప్రతిఫలింప చెయ్యదో, అంటే మన ముఖాన్ని స్పష్టంగా చూపించలేదు. ఎందుకు అంటే, దానిపైన ఈ యొక్క దుమ్ము, ధూళి అనేటటువంటిది నిండుకొని ఉన్నట్లయితే, ఆ యొక్క అద్దంలో మన యొక్క ముఖం అనేటటువంటిది సుస్పష్టంగా కనిపించదు. ఆ యొక్క దుమ్ము, ధూళిని గనక మనం ఎప్పుడైతే శుద్ధిపరుస్తామో, శుభ్రపరుస్తామో, అప్పుడు మన యొక్క ముఖం అనేటటువంటిది అద్దంలో ప్రతిఫలిస్తుంది. సుస్పష్టంగా ప్రతిఫలిస్తుంది. ఆ విధంగానే మన యొక్క సంస్కారాలు అంటే మన యొక్క ప్రపంచ దృష్టి, ప్రపంచ సంబంధమైనటువంటి సంస్కారాలన్నీ కూడా మన యొక్క జ్ఞానాన్ని అడ్డుకుంటూ ఉన్నాయి. దానినే మనం అజ్ఞానము అని చెప్పబడుతూ ఉన్నాం. ఆ యొక్క అజ్ఞానాన్ని మనం ఎప్పుడైతే తొలగించుకుంటామో, అప్పుడే మనకు సంబంధించినటువంటి జ్ఞానం మనకి సుస్పష్టంగా ప్రకాశిస్తుంది. ఆ యొక్క ప్రకాశంతో మన యొక్క జీవితాన్ని మనము సరియైనటు మార్గంలో నడిపించుకోగలుగుతాము గనక, ఈ యొక్క జ్ఞానాన్ని మనం ప్రశాంతమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడే మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి, విచారణ చేయాలి. తద్వారా మనం అభ్యాసం చేసుకొని, మన యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. కనుక మనం కొంచెం కొంచెంగా ఈ యొక్క విచారణ చేసి మన గురించి మనం తెలుసుకోవాలి. ఉదాహరణకు మనం చూసినట్లయితే, బాగా ఆలోచన చేసినట్లయితే, ఇప్పుడు ఈ యొక్క శరీరం నేను. ఈ యొక్క శరీరానికి సంబంధించినటువంటి సంబంధాలను గనక మనం ఒకసారి ఆలోచించినట్లయితే, తద్వారా కూడా మనం జ్ఞానాన్ని సంపాదించుకునేటటువంటి అవకాశం ఉన్నది. ఏ విధంగా అని గనక మనం చూసినట్లయితే, ఒక పురుషుడు గనక అయినట్లయితే, నా భార్య, నా బిడ్డలు, నా ఇల్లు, నా సంపద, నా డబ్బు, నాకు సంబంధించినటువంటి బంధువులు,
నాకు సంబంధించినటువంటి స్నేహితులు అని మనం సంబోధిస్తూ ఉంటాం. ఇది సహజంగా మన యొక్క జీవితంలో జరిగేటటువంటి సన్నివేశం. అయితే నాది, నాది, నాది అనేటటువంటి సందర్భాన్ని మనం ఎప్పుడు వాడతాము అంటే, మనకంటే వేరుగా ఉన్నటువంటి వాటిని మనం కలిగి ఉన్నప్పుడే మనము నా భార్య, నా బిడ్డలు, నా ఇల్లు, నా సంపద, నా యొక్క బంధువర్గము, నా యొక్క స్నేహవర్గము అని మనం చెబుతూ ఉంటాం. ఇది మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. అదే గనక ఒక స్త్రీ గనక అయినట్లయితే, నా భర్త, నా బిడ్డలు, నా ఆస్తి, నా సంపద, నాకు సంబంధించినటువంటి బంధువులు, నాకు సంబంధించినటువంటి స్నేహితులు అని మనం సంబోధిస్తూ ఉంటాం. ఇది మనకి శరీరానికి సంబంధించి బయట అంటే శరీరానికి వెలుపల ఉన్నటువంటి ఈ యొక్క సంబంధాన్ని మనం స్పష్టంగా తెలుసుకొని మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అంటే భార్య అంటే వేరుగా ఉన్నది. ఆమెతో నేను సంబంధాన్ని కలిగి ఉన్నాను అని పురుషుడు అనుకుంటూ ఉంటాడు. అదేవిధంగా స్త్రీ గనకైతే నా భర్త అని ఎప్పుడైతే అంటుందో, భర్త తనకి వేరుగా ఉన్నాడు గనకనే తాను నా భర్త అనేటటువంటి సంబంధాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా పిల్లలు తనకంటే వేరుగా ఉంటారు గనక నా పిల్లలు అనేటటువంటి భావనను మనం కలిగి ఉంటాం. నా సంపద, నా డబ్బు, నా ఆస్తి మనం ఎప్పుడైతే అంటూ ఉన్నామో, అవి మనకంటే వేరుగా ఉన్నాయనేటటువంటి విషయాన్ని మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాయి. అదే విధముగా మన యొక్క శరీరం దగ్గరకు మనం వచ్చినట్లయితే, నా తల, నా కాళ్ళు, నా చేతులు, నా యొక్క వెంట్రుకలు, నా యొక్క గుండె, నా యొక్క కళ్ళు, నా యొక్క ముక్కు, నా యొక్క నోరు, ఇటువంటి సంభాషణ మనం చేస్తూ ఉంటాం. అంటే అర్థం ఏమిటి అంటే, ఈ యొక్క శరీరంగా మనం చూసుకున్నప్పుడు, ఈ యొక్క శరీరానికి వెలుపల ఉన్నటువంటివన్నీ కూడా మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటాయి. మనం వాటితో సంబంధాన్ని కలిగి ఉంటాం. ఈ యొక్క శరీర భావనతో మనం ఉన్నప్పుడు, బయట వారితో ఏ విధంగా అయితే సంబంధాన్ని కలిగి ఉన్నామో, ఈ యొక్క శరీరం దగ్గరకు వచ్చినప్పుడు, ఆ శరీరంలో ఉంటున్నటువంటి ఆత్మ అనబడుతున్నటువంటి నువ్వు, ఈ యొక్క శరీరముతో సంబంధాన్ని కలిగి ఉన్నావు. ఆ యొక్క సంబంధం ఏ విధంగా ఉన్నది అంటే, నీకంటే వేరుగా ఉన్నాయవి. కానీ నీకు ఆ యొక్క జ్ఞానం అనేటటువంటిది కలగట్లేదు. కనుక ఇటువంటి జ్ఞానాన్ని మనం కొంచెం కొంచెంగా అర్థం చేసుకొని, దానిని మనం గ్రహించేటటువంటి ప్రయత్నం చేయాలి. నా తల అన్నప్పుడు, తల కంటే నువ్వు వేరుగా ఉన్నావు. అప్పుడే నువ్వు నా తల అనేటటువంటి భావనను తెలియజేస్తూ ఉన్నావు. అదేవిధంగా నా కాళ్ళు అని నువ్వు ఎప్పుడైతే అంటున్నావో, అక్కడ నా అనే పదాన్ని వాడుతూ ఉన్నావో, అంటే కాళ్ళు నీకంటే వేరుగా ఉన్నాయనేటటువంటి అర్థాన్ని అక్కడ తెలియజేస్తూ ఉన్నాయి. అదేవిధంగా నా చేతులు అన్నప్పుడు, చేతులు నీకు సంబంధించినవే కానీ, చేతులు నువ్వు కాదు అనేటటువంటి భావాన్ని అక్కడ తెలియజేస్తూ ఉన్నాయి. అదేవిధంగా నా కళ్ళు అని నువ్వు ఎప్పుడైతే అంటున్నావో, కళ్ళు నీకు సంబంధించినవే కానీ, కళ్ళు నువ్వు కాదు అనేటటువంటి భావాన్ని అక్కడ మనకు కళ్ళు తెలియజేస్తూ ఉన్నాయి. అదేవిధంగా నా ముక్కు అని నువ్వు ఎప్పుడైతే అంటున్నావో, ముక్కు నీకంటే వేరుగా ఉంది. కనుకనే నీకు ఆ ముక్కుతో సంబంధాన్ని కలిగి ఉండడం చేత నా ముక్కు అని చెప్పబడుతూ ఉన్నావో, అదేవిధంగా నా నోరు అని నువ్వు ఎప్పుడైతే అంటున్నావో, నోరు నువ్వు కాదు. నోటిని నువ్వు కలిగి ఉన్నావు అనేటటువంటి భావాన్ని అక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నది. ఈ విధంగా మన యొక్క శరీరాన్ని గనక మనం పరిశీలన చేసి చూసినట్లయితే, ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవము కూడా మనకు సంబంధించిందే అనేటటువంటి భావాన్ని తెలియజేస్తూ ఉన్నదే గాని, ఆ యొక్క అవయవాలు నువ్వు కాదు, ఆ యొక్క శరీరాలు నువ్వు కాదు. ఈ విధంగా మనం విచారణ చేసినా కూడా మనకు సంబంధించినటువంటి జ్ఞానం మనకి స్పష్టంగా తెలిసేటటువంటి అవకాశం ఉన్నది. కనుక ఇటువంటి విచారణ విధానం ద్వారా, ఇటువంటి విచక్షణ జ్ఞానముతో కొంచెం కొంచెంగా మనం జ్ఞానాన్ని పొంది తరించేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో వీరబ్రహ్మ యోగీంద్రాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి.